నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, లాటెక్స్ పరుపు కొనాలంటే చాలా డబ్బులు అవుతాయి కదండి. అంత డబ్బులు ఉండవు, అయినా ఎలా కొనుక్కోవచ్చు అనేది నేను మీకు ఐడియా ఇస్తాను అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సుమారుగా 6 పరుపు ఒక 20,000 రూపాయల పరుపు కొనాలని కోరుకుంటుందండి. వాళ్ళందరికీ లాటెక్స్ గురించి తెలియదు. వాళ్ళు వాడేదంతా పియూ ఫోమ్ పరుపుని కొనుక్కుంటారు. కొంతకాలం అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు లాటెక్స్ పరుపు కొనుక్కుంటే బాగుండేది అని. అప్పుడు అది అడిగితే 70,000 ఉండిద్ది. అరే లాటెక్స్ పరుపు 70,000 ఉంది, మనం 20,000 పెట్టి కొనుక్కున్నాము, లాటెక్స్ పరుపు కొనుక్కుంటే పోయేది అని అప్పుడు అనిపించింది. ఎందుకంటే దీని మీద పడే ఇబ్బందులు వాళ్ళకి నిద్ర పట్టకపోవటం, లేకపోతే ఇది అణిగిపోవటం, అనీజీగా ఉండటం చూసుకొని లాటెక్స్ పరుపు కొనుక్కుందాం అని అనుకుంటారు. తీరా చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? దానికి ఏం చెప్తా అంటే, ఒకవేళ ఈ పరుపు కొనుక్కున్నారు, ఇబ్బంది పడ్డారు, కానీ వదిలేసేయండి దాని గురించి. ఇప్పుడు ఈ పరుపుని మీద ఇలా లాటెక్స్ 2 ఇంచెస్ లాటెక్స్ దొరికిద్దండి, ఎక్కడైనా దొరికిద్ది. ఇది లాటెక్స్ 2 ఇంచెస్ తీసుకొచ్చుకొని దీనిపైన వేసేసుకోండి. ఇలా లాటెక్స్ 2 ఇంచెస్ 18,000 రూపాయలకు వచ్చేసిద్దండి. దీంతోపాటు జిప్ కవర్ వచ్చింది. మీరేం చేస్తారంటే, దీన్ని పియూ ఫోమ్ మీద లాటెక్స్ పెట్టి జిప్ కవర్ పెట్టి వేసేసుకుంటే లాటెక్స్ పరుపు అయిపోయింది. అద్భుతంగా ఉండిద్ది 38,000 రూపాయలకి. సపోజ్ మీ దగ్గర డబ్బులు లేవు, 38,000 కూడా డబ్బులు లేవు, కొనేటప్పుడే మీకు ముందే తెలిసిపోయింది లాటెక్స్ మంచిదని, డబ్బులు మీ దగ్గర 18,000 ఉన్నాయి, లాటెక్స్ తీసుకోండి. 2 ఇంచెస్ లాటెక్స్ తీసుకోండి. మీ మంచం మీద ఈ లాటెక్స్ జిప్పు కవర్తో సహా ఇస్తాం కాబట్టి ఇది వేసేసుకుని జిప్పు కవర్ వేసేసుకుని లాటెక్స్ మీద కొనుక్కోండి. చాలా అద్భుతంగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. 2 ఆప్షన్స్ అండి. పాత పరుపుని లాటెక్స్గా చేసుకోవచ్చు, లేకపోతే డబ్బులు లేనప్పుడు లాటెక్స్ పరుపుని ఎలా కొనుక్కోవచ్చు. ఈ రెండేనండి. దీంట్లో మీరు ఇట్లా లాటెక్స్ వేసుకుని బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు, సూపర్గా ఉండిద్దండి. అయితే కొంతకాలం 2 ఇంచెస్ పరుపు మీద కొనుక్కోవటం మాకు అనీజీగా ఉంది, నామోషిగా ఉంది అనుకున్నప్పుడు దీని కింద ఏం చేస్తారు, తర్వాత 3 నెలలు 6 నెలలు సంవత్సరం డబ్బులు వచ్చినాయి, అప్పుడు వచ్చేసి చక్కగా ఇలా 4 ఇంచెస్ రీబాండెడ్ ఇలా తీసుకోండి. దీనిపైన లాటెక్స్ వేసేసుకోండి. ఇది ఒక 12,000కి వచ్చేసిద్దండి. 12,000కి ఈ 3 ఐటమ్స్ వచ్చేస్తాయి. లాటెక్స్తో పాటు జిప్ కవర్ వచ్చింది. 12,000కి ఈ 3 వచ్చేస్తాయి. 12,000 రూపాయలకి టాపరు, ఎలాస్టిక్ బెడ్షీటు, ప్రొటెక్టర్ ఏంటంటే మీ పరుపుని డబల్ త్రిబుల్ లైఫ్ పెంచేసిద్ది అనమాట. వాటర్ లోపల పోనేది, స్మెల్ పోనేది, చండాలంగా వాసన రాకుండా చేసేసిద్ది అనమాట. ఈ టాపర్ ఏం చేస్తాడంటే స్మూత్నెస్ ఉంచిద్ది అనమాట. చాలా బాగుండిద్ది. మీరు డబ్బులు లేనప్పుడు ఇలా చేయండి. ఒకవేళ కొనగలనంటే 2 కలిపి కొనుక్కోండి, నేను కాదంటలా. కొంతమంది ఏం చేస్తున్నారంటే అండి, డబ్బులు లేకపోయేసరికి లాటెక్స్ పరుపు కొనడం కోసం కంపెనీ పరుపు 70,000 పరుపుని ఈఎంఐ ఫ్రీ అని చెప్పేసరికి మీరేం చేస్తారంటే ఒక 20,000 25,000 పెట్టి లాటెక్స్ డౌన్ పేమెంట్ కట్టి మిగతా 50,000 నెల ఈఎంఐ కట్టుకుంటారు. 6 నెలలకు 9 నెలలకు కట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే 7,000 రూపాయలు ఈఎంఐ కంపెనీకి పరుపుల కంపెనీ వాళ్ళు ఇవ్వాలి. ఒకవేళ పరుపుల కంపెనీ వాళ్ళు ఇవ్వకపోతే మేమన్నా ఇవ్వాలి, మేము ఇవ్వకపోతే మీరన్నా ఇవ్వాలి. ఆటోమేటిక్గా మీ బటన్ మీ మీదే పడుద్ది అనమాట. అందుకని అలా ఈఎంఐ ఇస్తున్నారు కానీ అలా తీసుకునే బదులు ఇలా తీసుకోండి. ఫస్ట్ లాటెక్స్ తీసుకోండి, ఒక 6 నెలలు అయిన తర్వాత రీబాండెడ్ తీసుకోండి. మీకు 10,000 అలా ఈఎంఐలోనే సేవ్ అయిపోయినట్టే. మీ ఈఎంఐ డబ్బులు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ తోటి మీకు రీబాండెడ్ ఫ్రీగా వచ్చేసినట్టే. ఇలా తీసుకోండి ఈఎంఐ బదులు.